దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా తన ఆస్తుల్లో సింహభాగం సామాజిక సేవకు, దాన ధర్మాలకు కేటాయించారు. తన మొత్తం సంపదలో 3,800 కోట్లను తాను నెలకొల్పిన రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టుకు కేటాయించారు. టాటా సన్స్లో రతన్ టాటాకు ఉన్న వాటాలో 70% ఆర్టీఈఎఫ్కు, మిగిలిన 30% ఆర్టీఈటీకి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే 2022 ఫిబ్రవరి 23న టాటా గ్రూప్ అధినేత తన చివరి వీలునామాను సిద్ధం చేశారు. టాటా సన్స్లో తన వాటాలను ప్రస్తుతం వాటాదారుకు తప్ప వేరొకరికి బదిలీ చేయడానికి లేదా విక్రయించడానికి వీల్లేదని తన చివరి వీలునామాలో రతన్ టాటా స్పష్టం చేశారు. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు, వాచీలు, పెయింటింగ్లతో పాటు ఇతర ఆస్తుల్లో 3వ వంతును తన ఇద్దరు సవతి సోదరీమణులు షిరీన్ జెబోబోయ్, దీనా జెబోబోయ్ పేరును రాశారు. వాటి విలువ దాదాపు 800 కోట్లు ఉంటుందని అంచనా. టాటాతో అత్యంత సన్నిహితంగా మెలిగిన మాజీ ఉద్యోగి మోహిని ఎం దత్తా పేరు కూడా వీలునామాలో ప్రస్తావించారు. టాటాయేతర కంపెనీలో గృహాల్లో వాటాలను మినహాయించి మిగిలిన ఆస్తుల్లో 3వ వంతు వాటాను దత్తా అందుకోనున్నారు. ఆభరణాలతో పాటు తండ్రి నావల్ టాటా నుంచి వారసత్వంగా వచ్చిన జూహు బంగ్లాలో సగం యాజమాన్య హక్కులను సోదరుడు జిమ్మీ టాటా సొంతం చేసుకుంటారు. కాగా టాటా చివరి వీలునామా ప్రామాణికతను ధృవీకరించి అందులో పేర్కొన్న విధంగా ఆస్తి నిర్వహణకు అనుమతులు కోరుతూ బాంబే హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలైంది.